ఇక 2025 సంవత్సరం నుంచి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. తప్పకుండా అండి. ఈ కుంభరాశి వాళ్ళకి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి శనీశ్వరుడు లగ్నంలోనే ఉండడం వల్ల గోచర రీత్యా శశమహాపురుషం యోగం ఆల్రెడీ ఏర్పడింది కాబట్టి శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత మరియు అన్ని పరాలైన అనుకూలత, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి జీవిత భాగస్వాములు లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఈ యొక్క శని 3వ ఇంటిని చూడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పాడుతీరు బాగా మెరుగుపడడం, సోదరి వర్గీయుల, బంధువర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడం, వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి లభించడం లాంటి మంగళకరమైన ఫలితాలు, పరిణామాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. అలాగే కొద్దిగా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడము మరియు శారీరక ఆరోగ్యము, మానసిక దృఢత్వత పెరగడము ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. తదుపరి ఈ యొక్క మార్చి 30 నుంచి కుటుంబ స్థానంలోకి శని వెళ్ళడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందడం, ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోగలగడం, న్యాయపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి. అలాగే ధనచలామణి బాగుంటుందండి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది, సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది, తల్లికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మిక లాభప్రాప్తి కూడా కలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలే కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించి మంగళకరమైన శుభకరమైన ఫలితాలే పరిపూర్ణంగా గోచరిస్తున్నాయండి. అలాగే ఆ పలుకుబడి కూడా అంటే అంత పలుకుబడి ఉన్నట్టు కనబడదు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి మాత్రం వారి మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. కాబట్టి వీరికి మాత్రం ఈ సంవత్సరం మాత్రం శని మాత్రం మంచిగా యోగిస్తారు. నేను చెప్పినటువంటి మంగళకరమైన ఫలితాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే వాహనాలు, డ్రైవింగ్స్ విషయాల్లో మాత్రం ఏప్రిల్ దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండే, ఏప్రిల్ అనేది కాక తదుపరి నుంచి కొద్దిగా ఆ ప్రమాదాల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంటుంది. మార్చి నుంచి కొద్దిగా బెటర్, ఏప్రిల్ నుంచి అయితే కనుక కంప్లీట్ కొద్దిగా బయటపడగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా గోచరిస్తున్నాయండి వీళ్ళకి. కాకపోతే డ్రైవింగ్స్ విషయాల్లో, వాహనాలు కొనుగోళ్ల అమ్మకాల విషయాల్లో, భూములు కొనుగోళ్ల అమ్మకాల విషయాల్లో మాత్రం కొద్దిగా ఏప్రిల్ దాకా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి మాత్రం ఈ పరమైన అనుకూలత మాత్రం బాగా ఎక్కువగా కనబడుతుందండి ఈ కుంభం వాళ్ళకి. అయితే ఈ గురుగ్రహ మార్పు కొద్దిగా జరుగుతుండడం వల్ల విద్యార్థులకు మాత్రం కొద్దిగా మే 15 నుంచి విద్యార్థంకాలు, కొద్దిగా చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్లో రాకపోవడం ఇట్లాంటి పరిణామాల ఫలితాలు మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయండి. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విద్యార్థులు ముఖ్యంగా గురువు లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల స్వల్పంగా చేద్దాకా కొన్ని లాభాలు వచ్చి మిస్ అవ్వడం, చేద్దాకా వచ్చి కొన్ని దక్కకపోవడం, ఒకవేళ దక్కినా వెంటనే ఖర్చు అయిపోవడం ఇట్లాంటి పరిణామాలు మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయండి. అలాగే ఈ 9ను కూడా చూడడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయండి. అలాగే కుంభరాశిని కూడా చూడడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం మరియు కొద్దిగా మానసిక అశాంతి, ప్రశాంతత లేకపోవడము, శారీరకంగా కూడా కొద్దిగా బలహీనపడడం లాంటి పరిణామాలు కొద్దిగా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా అన్ని పనులకు కూడా బాగుంటుందండి. అయితే రాహుకేతులు కూడా గోచర రీత్యా కుంభంలోకి మరియు సింహంలోకి మారుతుండడం వల్ల 18వ తారీఖు నుంచి కొద్దిగా స్టామినా, కేతు అయిపోయి రాహుమాదశ మిగిలితే స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడము మరియు వివాహపరమైన అనుకూలమైన జీవిత భాగస్వామి లభించడము ఇట్లాంటి పరిణామాలు మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు మాత్రం కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయండి. సంబంధాలు చెడిపోవడం, దగ్గర దాకా వచ్చి ఇట్లా కొన్ని ఆటంకాలు అయితే మాత్రం బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మిగతా అన్ని పరాలకు కూడా వీరికి బాగానే ఉందండి. కాబట్టి ఈ విషయాలు ఉంటే కనుక మిగతా విషయాలన్నీ కూడా యోగిస్తాయి. అయితే ఈ 2025లో ఈ కుంభరాశి వారికి ఎటువంటి వ్యాపారాలు చేస్తే మంచిది అంటారు? అలాగే అండి, అంటే సెకండ్ హ్యాండ్ సేల్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ ఇలాంటి వ్యాపారాలు అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు కలిసి రావడం, కొన్ని షేర్స్ ఇలాంటివి కూడా కొద్దిగా లాభించే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి. కాబట్టి 1కి 10 సార్లు వ్యక్తిగత జాతకం కూడా నిష్ణాతులైన జ్యోతిష్యులకు చూపించాక ఈ నిర్ణయం తీసుకుంటే కనుక మంచి ఫలితాలు. గోచర రీత్యా అయితే కొద్దిగా బాగానే ఉందండి.
కాకపోతే నిష్ణాంతులైన ఒకసారి జ్యోతిష్యులను చూపించుకుని ముందుకెళ్ళినట్లయితే సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ విదేశీ ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే చేయొచ్చు అంటారు, ఒక జాబ్ రీచ్ అవ్వచ్చు లేదా ఒక చదువు రీచ్ అవ్వచ్చు. విదేశీ ప్రయత్నాలు అయితే కనుక కొద్దిగా విదేశ స్థానం కూడా శనిదే అవడం వల్ల కొద్దిగా పర్వాలేదండి. విదేశ స్థానం విదేశాలు అయితే వెళ్ళొచ్చు, అన్ని పరాలకు కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా స్వల్పమైన జాప్యాలు ఇలాంటివి మాత్రం కొద్దిగా కనబడుతున్నాయి, కానీ ఓవరాల్గా అయితే కనుక చాలా బాగుందండి, వెళ్ళొచ్చు. ఓకే, అదే కాకుండా 2025లో ఈ కుంభరాశి వారు వివాహాలు చేసుకోవడం, లేదంటే నూతన గృహ నిర్మాణాలు చేపట్టడం, లేదంటే ఎక్కడైనా నూతనగా కార్యక్రమాలు చేపట్టడం, అన్నింటికి మంచిది అంటారా? గృహ నిర్మాణాలకైతే కనుక కొద్దిగా బాగానే ఉంటుందండి. మార్చి ఎండింగ్ నుంచి బాగానే ఉంటుంది. అయితే మ్యారేజ్కి మాత్రం మిశ్రమంగా కనబడుతున్నాయి. గోచర రీత్యా ఫలితాలు మాత్రం అంత ఫెయిర్గా కనిపించట్లేదు. అది మాత్రం కొద్దిగా గమనించుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే కనుక బాగుంటుందండి. వీరి యొక్క కుటుంబంలో వాళ్ళిద్దరు అందరి మధ్య బంధుత్వం ఏ విధంగా నిలబడుతుంది ఈ కుంభరాశి వారికి? కొద్దిగా బంధుత్వాలు అంటే కనుక కొద్దిగా మిశ్రమంగానే ఉన్నాయండి. కొద్దిగా చివరి దాకా టెన్షన్ పెడుతుంది. సహకరిస్తారో తెలియదు, సహకరించారో తెలియదు. అట్లా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా కొద్దిగా దైవ శక్తిని పెంపొందించుకుంటే కనుక ఆ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ఓకే గురువు గారు, మీ విలువైన సమయాన్ని ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్సుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.